దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ ప్రభువైన యేసు నామములో నా నిండు వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి కృపలో మీరందరూ చేరినందుకు దైవ అనుగ్రహం పొందుకుందురుగాక. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్నగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఈ ఉదయకాలములందరినీ సమకూర్చి నీ నామాన్ని గణపుచ్చే విధంగా, నిన్ను సేవించే విధంగా మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. గడిచిన వారమంతా మా మీద దాటింపజేసిన లెక్క వందనాలు తండ్రి. ప్రభు స్తోత్రము తండ్రి. ఎవరికి లేని గొప్ప ధన్యత అయ్యా మా లాంటి వారికి, మా బోటి వారికి ప్రభు నేను సేవించే అయా భాగ్యము, నేను గణపుచ్చే యోగ్యతను నీ కృప ద్వారా మాకు ప్రసాదించిన లెక్క వందనాలు. ప్రభు నువ్వు చేసిన మేలుకు మేము ఏమి ఇచ్చినా రుణం తీర్చలేము, కానీ మమ్మల్ని మేము సజీవ యాగముగా అర్పించుకుని నీ దివ్యమైన మాటల చేత ప్రభు నీతో అనుబంధముగా అయ్యా మేము స్థిరపడే విధంగా, ఆ అనుగ్రహం పొందే విధంగా, తద్వారా నీకు ఘనతమయం ప్రభావాలు ఆరోపించే విధంగా మమ్మల్ని సమకూర్చామని నమ్ముచున్నామయ్యా. అందరిని బట్టి వందనాలు. నువ్వు చేసిన మేలు ఉపకారాలను బట్టి వందనాలు. మా జీవితంలో నువ్వు చేసిన గొప్ప ఉపకారం ఏదైతే ఉండదో అది శ్రేష్టమైనదయ్యా. ఈ లోకం ఇవ్వలేనిది, ఎవరు ఇవ్వలేనిదయ్యా. అది నీ ద్వారా, నీ బలియాగం ద్వారా మేము పొందుకున్న ఈ రక్షణను అయ్యా నీ కృప ద్వారా ఇంకా అయ్యా నీ కృపలో ప్రభు ఎదగటానికి, ఈ రక్షణలో ఇంకా స్థిరపరచబడే అనుగ్రహం పొందటానికి మమ్మల్ని నడిపించలేక వందనాలు. మాకు బుద్ధి కలిగే చేసినందుకు వందనాలు. మరి యందు భయభక్తులు కలిగే విధంగా, విశ్వాసము కలిగి ఉండే విధంగా, మమ్మల్ని నడిపించే విధంగా మమ్మల్ని గొప్పగా సంధిస్తులకే వందన తెలియజేస్తున్నాం. ఇప్పుడు తండ్రి సంపూర్ణంగా మీకు ఇదిగో ఏ వాక్యమైతే మాకు అయ్యా ఈరోజు తెలియజేసే విధంగా, మూలవాక్యం చదవబడే విధంగా కృప చూపించావో ఆ వాక్యములో తండ్రి నీ సేవకుడి ద్వారా మాతో మాట్లాడటానికి అయ్యా ప్రభా మా ఇదిగో స్తోత్రము తండ్రి గుణపడే విధంగా వినిపించుకుని చెవులు గ్రహించే మనసు మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా సేవకుడు ప్రభా అయ్యా స్తోత్రము తండ్రి ఏమి చేతగాని వాడు, వెర్రివాడు, అజ్ఞాని కనుక తండ్రి ముందుగా అతని దోషములను పరిహరించు నీ రక్తం ద్వారా. అలాగనే కుడి వచ్చిన వారి యొక్క జీవితంలో కూడా దోషము ఉండక మానదు కనుక ప్రభా రక్తం ద్వారా ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రభు నీ సేవకుడు సెలవుచాడు మరుగుపరుచుకొని నీ అభిషేకం ద్వారా నాతో మా అందరితో మాట్లాడమని ప్రభా, తద్వారా నువ్వే ఘనతమైన ప్రభావాలు పొందుకునే విధంగా మమ్మల్ని నడిపిస్తామని నమ్ముచ్చు. నా ప్రభు అయిన యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, దేని బిడ్డలారా, ఈ ఉదయ కాలములో మనము దైవ సముఖానికి నడిపించే భాగ్యము దేవుడు ఆయన కనికరము ద్వారా మనం సమకూర్చబడ్డాం. రండి దేవుని మాటలు విందాము. యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయములో 7వ వచనం. అయితే అంటే పైనున్న వాక్యాన్ని మరి తెలియజేస్తూ, అయితే అంటే పైన వాక్యం చెప్పబడ్డది. ఇప్పుడు 7వ వచనం మనము మూలవాక్యంగా చదువుకున్నాము. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మీరు కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారముగా ఉందుము. ఉందుము అయితే ముందు అక్కడ ఉందుము
అప్పుడు అయితే కాదు, అప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపములన్నీ పవిత్రులపరచును. అంతే కదా. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అయితే అనేది పై వచనములో చెప్పబడిన దానికి జతపరుస్తూ ఏడో వచనం మనకు దేవుడు తెలియజేశాడు. పైన వచనం ఏమున్నది? ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లు నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించుకుందుము. చాలా మట్టుకు ఇలానే ఉంటాం కదా. మనం వెలుగు సంబంధులము, ఆయన నమ్ముకున్నాము, ఆయనతో సహవాసం గల వారంగా ఉన్నామని చెప్పుకుంటూనే చీకట్లో నడుస్తారట. అట్లా అయితే మీరు అబద్ధికులు అవుతారు, మీలో సత్యము ఉండదు, సత్యం అనుసరించిన వారుగా ఉండరు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మీరు కూడా వెలుగులో ఉంటూ ఆయనతో, మనమందరము ఆయనతో అన్యున సహవాసం గల వారముగా ఉందుము. అలా ఉంటేనే అప్పుడు దైవ కుమారుడు లేకపోతే యేసయ్య తన రక్తం ద్వారా మన పాపములన్నిటినీ పవిత్రులుగా చేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పై వచనము ఇంకా 5వ వచనం ఏముంది? 6వ వచనం పైన చదవండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. అది మీరు మంచిగా వినండి. దేవుడు వెలుగై ఉన్నవాడు, అతనిలో చీకటి ఎంత మాత్రము లేదు. ఈ చీకటి నాశనం చేసేది, ఇంకా నాశనకర్త కాదు మన దేవుడు, జీవాధిపతి, ఆయన వెలుగు స్వరూపుడు, ఆయన చీకటి ఎంత మాత్రం లేదు. చీకటి సంబంధి, చీకటి వ్యక్తి ఎవరు తెలుసా అండి? సాతాను. సాతాను వాడు అంధకార సంబంధి, వాడు అంధకార అధిపతి. చీకటి అధిపతి ఎవడు చెప్పండి? సాతాను. మరి సాతాను చీకటి సంబంధం అయితే ఈ లోకమంతా వాని ఆధీనంలో ఉంది. ఈ లోకమంతా దుష్టుని యందు ఉన్నది. అంటే ఈ లోకమంతా చీకటి కలిగి ఉన్నది అన్నమాట, అంధకారము కలిగి ఉంది. మంచిగా వినండి. ఈ చీకటి తత్వము రాజ్యమేలుతుంది ప్రపంచాన్ని. హల్లెలూయా. కనుక ఈ చీకటి తొలగించుకోవటానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన మాట వెలుగు, ఆయన వ్యక్తిత్వం వెలుగు, ఆయన వెలుగై ఉన్నాడు. ఈ వెలుగులో ఉన్న వారందరూ చీకట్లు నడవకూడదు అంటున్నాడు. చాలామంది ఆయన వెలుగులో ఉన్న ప్రకారంగా మేము వెలుగులో ఉన్నాం, ఆయనతో సహవాసం గలవారంగా అని అనుకుంటూనే చీకులు నడిచేవారు అబద్ధికులు, వాళ్ళలో సత్యం ఉండదు అంటున్నాడు. ప్రియ దేవుడా, వెలుగులో అంటే యేసయ్యని నమ్ముకున్నాం, వెలుగు స్వరూపుని నమ్ముకున్నాం, మళ్ళీ లోకరీతిగా జీవించేది చీకటి తత్వం అంటున్నాడు. లోకరీతిగా జీవించేది ఏంటిది అంటే ఏమీ లేదు, శరీర కోరికల ప్రక్కన నడవడం. లోకమంతే అంతే కదా. శరీరం ఎలా దోస్తే, శరీర మనసు ఎలాగా అనిపిస్తే అలాగా జీవించడం. ఆకలి శరీరంలో ఆకలి అయితే తినగలుగుతాం, కొంచెం మనకు అలసిపోయే విధంగా, లేకపోతే నిద్రమత్తుంటే మనం నిద్రపోతాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి అంటే ఈ లోక యొక్క వైభవంగా ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది శరీరం. ఈ శరీర మనస్సులో నడిచే వారందరూ
లోక సంబంధులైన వారందరూ చీకటి సంబంధాలు. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, ఈ చీకట్లో నుండి మిమ్మల్ని పిలిచాను. ఆది కాలములో ఆది యందు భూమి ఆకాశం సృష్టించిన దేవుడు. అయితే ఎప్పుడు ఈ భూమి మీద చీకటి వచ్చిందో భూమి శూన్యంగా మారిపోయింది, నిరాకారంగా మారిపోయింది. చీకటి శక్తి పడిపోయాడు, అంటే చీకటి సంబంధి పడిపోయాడు. అంధకార అధిపతి పడగొట్టబడ్డాడు పరలోకం నుండి. అప్పుడు భూమి ఏమైపోయింది? ఆకారముగా జీవంగా ఉన్నది, ఇది నిర్జీవం అయిపోయింది అనమాట. శూన్యంగా అయిపోయింది. ఏమైపోయింది? నిరాకారముగా అయిపోయింది, ఆకారం లేకుండా పోయింది. ప్రియమైన బిడ్డలారా, చీకటి బ్రతుకులో నిరాకారముగా ఉంటాం, అంటే ఆకారం లేకుండా ఉంటాం. ఓ వ్యక్తిత్వం ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక క్రమం ఉండదు, ఒక నీతి ఉండదు, ఒక సత్యం ఉండదు, ఒక నియతి ఉండదు, ఒక ధర్మం ఉండదు. ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా, అంటే ఎట్లా దోస్తే అట్లా బ్రతికే తత్వము నిరాకారం. నీకు ఆకారము కావాలా సహోదరి సహోదరుడా? దేవుడు మనని ఆయన ఆకారములో, ఆయన పోలిక, ఆయన రూపం ద్వారా మనం సృష్టింపబడ్డాం. ఆ రూపం పోగొట్టుకునే తత్వం ఏం తెలుసా? ఈ చీకటి శక్తి. ఆ చీకటి శక్తి శరీర ప్రవర్తన, శరీర మనసు కలిగి మనం ఎట్లా పడితే అట్లా శరీర మనస్సుతో వాడు ఎప్పుడు కానీ ప్రేరేపణ పురుగొలుపుతూ ఉంటుంది మాట. అప్పుడు మనము దేవుడు రూపించినటువంటి వ్యక్తిత్వం పోతుంది. ఆకారం పైకి, ఆకారం మాత్రం దేవుని పోలికనే, కానీ వ్యక్తిత్వం లోపల అంతరంగము చీకటి భయంగా అయిపోయి ఆకారంగా ఉండదు, ఒక వ్యక్తిత్వం ఉండదు అనమాట, ఒక ప్రత్యేకంగా ఉండదు, దైవ పోలికగా తయారు కాము అంతరంగం. ఆ చీకటిమయమైపోయిందనమాట. ఈ చీకట్లో ఉన్న వారిలో దైవిక వ్యక్తిత్వం లేదు కాబట్టి వారి నిరాకారముగా, మంచితనములో దైవ చిత్తములో లేని వారందరూ మంచితనం లేనివారు గనక వాళ్ళు శూన్యంగా ఉంటారు. వాళ్ళకు ఏమీ పొందుకోరు. నిత్య జీవం అనే ఫలము లేదు 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 లేదు. అందుకొరకే ఈ భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు ఈ జలములతో కప్పిబడి ఉండదన్నమాట భూమి అంతటా. ఆ జలములో చీకటి కమ్మి ఉండెను. ఆ జలములో ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ darkness covered all over the world on the surface of the water. ఆ నీళ్ళ మీద చీకటి కమ్మి ఉండెను. చీకటి మహిమైపోయింది, చీకటి శక్తి పడిపోయాడు. ఆ చీకటిలో దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ద ఓవరింగ్ on the water in darkness, on the water in the God's spirit overing. Over అంటే HOVERING, అంటే అల్లాడుచు, అటు ఇటు తిరుగుతున్నది. ప్రియ దిండ్లేరా, నీ మీద నా మీద యేసయ్య రక్షణ లేనప్పుడు దేవుని ఆత్మ కూడా మన మీద అల్లాడంటే అటు ఇటు. ఎందుకంటే ఆ దేవుని ఆత్మకు ఒక స్టాండ్ లేదు, అంటే ఒక స్టాండ్ ఉండేటకు అనువైన స్థలము లేకుండా పోయిందన్నమాట. అందుకోసం అల్లాడుచున్నదన్నమాట. ఆయన సృష్టించిన వ్యక్తి ఈ భూమి. అయితే చీకటి శక్తి అధికారి పడిపోయాడు కాబట్టి, భూమి మీద పడగొట్టబడ్డాడు కాబట్టి నిరాకారంగా శూన్యంగా అయిపోయింది. మొత్తం చీకటి కమ్మేసింది అనమాట. ఆ చీకట్లో జలమయం, అంటే ఈ భూమి మీద మొత్తం జలరాశి వచ్చేసింది, మొత్తము చీకటి కమ్మి ఉన్నది. అప్పుడు దేవుడు మొట్టమొదటిగా అది చూసి ఆ చీకట్లో దేవుని ఆత్మ అల్లాడుతున్నప్పుడు వెలుగు కలుగునుగాక మొట్టమొదటి పాట దేవుని స్వరము, దైవ వాక్యము, దైవ మాట, వెలుగు అని పదం వచ్చిందనమాట. వెలుగు కలుగునుగాక అన్నప్పుడు వెలుగు అయింది. ఆ వెలుగును చూసి
మంచిదని ఆయన దృష్టి కనబడినప్పుడు ఆ వెలుగును పగటి అన్నాడు, చీకటిని వేరు చేశాడు, ఆ చీకటిని రాత్రి అన్నాడు. అస్తమయము ఉదయము కలగాక ఒక్క దినము స్టార్ట్ అయింది. ఆ దినానికి ఒక రూపము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ జీవితం కూడా నిరాకారంగా శూన్యంగా ఏ ఫలహీనమైన జీవితంలో ఉన్నావు, యేసయ్య నమ్మనప్పుడు ఎరగనప్పుడు, అప్పుడు దేవుని యొక్క సువార్త అనే ప్రకాశం, సువార్త అనే వెలుగు నీ మీద దేవుని ఆత్మ అల్లాడుతున్నప్పుడు నీలో ఉన్న చీకటిని అంతరంగంలో ఉన్న చీకటిని ఎప్పుడైతే దేవుని స్వరం వినబడుతుందో, సువార్త ప్రకటింపబడుతుందో, నీ అంతరంగము వెలుగుమయమైపోయింది. చీకటి ప్రాణగొట్టి దేవుని వెలుగొచ్చేసింది. ఆ వెలుగు ద్వారా దేవుని ఆత్మ నీలో నివాసం ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెలుగు సంబంధము దేవుని ఆత్మ సంబంధం, ఆత్మీయ సంబంధం. వెలుగు సంబంధులు దేవుని ఆత్మలో ఉన్నవారు. అయితే చీకటి వేరు చేసింది కదా, ఆ చీకట్లో చెడ్డ కార్యాలు, రహస్య కార్యాలు, మోసకార్యాలు, అవి క్షేమకరమైనవి కావు, నాశనం చేసే కార్యాలు. అందుకోసం ఎక్కువ శాతం చీకలో చేస్తారు రహస్య కార్యాలు. సంఘ విద్రోహ శక్తులు మొత్తం నైటులో తాండవాడుతాయి. అట్లాగా నీ జీవితం నా జీవితం ఏం తెలుసా? ఈ శరీరంను ఆత్మను వేరు చేశాడనమాట నీ జీవితంలో. ఆ శరీర సంబంధమైనది చీకటి కలిగిన విషయం కాబట్టి, ఈ చీకటి చెప్పినట్టు గనగా ఈ శరీరంలో వేరొక నియమం ఉంది కదా, పాప నియమం. అది చీకటి సంబంధి. ఇంకా మనం విడుదల పొందుకుని విమోచింపలేదు కాబట్టి శరీరం చెప్పినట్టుగా చేయొద్దు. అంటే ఏముంది, పాప నియమాలతో తొడగబడ్డ అది ఎప్పటికీ విడుదల పొందుకుని తెలుసా? మహిమ శరీరము దాల్చే వరకు అది నువ్వు నీ శరీరములో ఉంటుంది. దాన్ని బట్టి మొలుగుతూ ఉంటా. దాని ప్రకారం నడుస్తేనేమో చీకటి జీవితం, నిరాకారంగా శూన్యంగా బలహీనమైపోయిన జీవితము, దౌర్భాగ్య స్థితి. అయితే నీ హృదయములో దేవుని వాక్యము ద్వారా వెలుగు ఇవ్వబడి పరిశుద్ధాత్మ నిలయముగా మారిపోయిన నీవు నేను అప్పటి నుండి దేవునితో అనుబంధము నడిపించిన అనుగ్రహం ఉంది గురుడు. ఆ జీవితములో నువ్వు ఒక రూపముగా, ఒక ఫలభరితమైన జీవితముగా నీ జీవితము అనుగ్రహింపబడుతుంది. ఒక అర్థ పరమార్థంలో సమకూర్చబడతా. కాబట్టి దేవుడు వెలుగుమయమైన జీవితముగా నేను ఉజ్జీవింపజేయటానికి, లేకపోతే స్థిరపరచటానికి, ఆ వెలుగులో నిన్ను నిలబెట్టడానికి నడిపిస్తున్నాడు. నువ్వు వెలుగు సంబంధం అని, వెలుగు సహవాసంలో ఉన్నావని చెప్పుకుంటూ మళ్ళీ లోకానుసారంగా నువ్వు జీవిస్తే, నువ్వు చీకట్లో జీవిస్తే నువ్వు అబద్ధికుడివే. సత్యం నీలో ఉండదు, సత్యదేవుడు ఉండడు, సత్యకార్యాలు ఉండవు, సత్యంలో జరిగించకుందు. అందుకోసం సహవాసము కలిగి వెలుగులో ఉన్న ప్రకారం మీరు కూడా వెలుగులో ఉంటే, నడిస్తే ఆయనతో మీరు అన్యోన్య సహవాసం. అంటే అన్యోన్యం అంటే పరస్పర సహవాసం. ఆయన సహవాసం నీకు కావాలి. ఆ సహవాసం, ఆ దేవుడి సహవాసం మన దగ్గర, మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? ఎస్, దేవుడితో సహవాసం ఉండాలంటే ఆయనతో అనుబంధం ఉండాలి. దేవుడు మనతో అనుబంధం ఉండాలి. పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం అంటే చూడు, దాన్ని పరస్పరాన్ని ఏమంటారంటే అన్యోన్య సహవాసం. భార్య భర్తలు, భర్త పట్ల భార్య అనుబంధం కలిగి ఉన్నట్టు, భర్త భార్యతో అనుబంధం, పరస్పర అన్యోన్య దంపతులు వాళ్ళు ఒకరి పట్ల ఒకరు ఎంత అనుబంధం కలిగి ఉంటారు, అది అన్యోన్యం, పరస్పర సహవాసం. అన్యోన్య సహవాసం గలవారంగా ఉందాము. అలాంటి వారికి తన కుమారుడు, అప్పుడు కుమారుడు తన రక్తం ద్వారా ప్రతి పాపములను మన నుండి మనని పవిత్రులుగా చేయను.
అందరికి కాదుండోయ్. పలిమని వచ్చి యేసయ్య నేను ఆయన రక్తం ద్వారా కడుక్కుంటే సరిపోదు, సహవాసములో ఉండాలి. ఎస్ తండ్రి, నేను నీతో, నువ్వు వెలుగులో ఉన్న ప్రకారం నీతో సహవాసం కలిగి ఉండేటకు చెప్పుకుంటూనే నేను చీకట్లో బ్రతికాను. అప్పుడు నేను అబద్ధికుడే, నేను నాలో సత్యం ఉండదు కదా, సత్య సంబంధిని కాదు కదా. అయితే మరి నువ్వు వెలుగులో ఉన్న ప్రకారం నేను వెలుగులో ఉంటే అన్నిన సహవాసం కలిగే వారంగా ఉంటా. అలాంటి వారికి మిస్టేక్ జరిగితే, పాపములో పడిపోతే నా రక్తం ద్వారా ప్రతి పాపం నుండి నేను పవిత్రులుగా చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. చీకట్లో ఉన్నవారికి గురిదరి లేదు, గమ్యము లేదు, ఎక్కడికి పోతారో తెలియదు. ఈ లోకంలో ఏం లేదు తెలియదు. ఎప్పుడేమో కాక అవుతున్నో, కుక్క అవుతున్నో, ఏమవుతున్నో. అందరు ఎట్లా చచ్చిపోతే అట్లా చచ్చిపోతే, అందరు ఎక్కడికి పోతే అడిగిపోతా అని అంత గాలి మాటలు, ఓ గురి లేని మాటలు, ఓ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడే విధంగా ఉంటారు చీకట్లో ఉన్నవారు. అందుకోసం చీకట్లో ఉన్నవారు ఎక్కడికి పోతారో వారికి లేదని వాక్యం చెప్పబడుతుంది. చూడు, యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనం చదవండి. అందుకు యేసు ఇంకా కొంతకాలము కొంతకాలము వెలుగు మీ మధ్యలో ఉండును, చీకటి మిమ్మును కమ్ము కొనకుండునట్లు నీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరగడు. వెలుగున్నంత వరకు వెలుగు నడవండి. కొంత మట్టుకు అంటే అవకాశము ఇచ్చిన కొలది వెలుగులో జీవించండి. అంటే యేసయ్య అంటాడు, నేను వెలుగును గనుక మీ మధ్యలో కొంతకాలమే ఉంటాను. నేను వెలుగు అంటే నేను ఉన్నంత వరకే నన్ను నమ్మండి, నన్ను వెంబడించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, మీకు అవకాశం దొరికిన కొలది, అవకాశం ఉన్న కొలది వెలుగులో నడవండి. వెలుగు మీకు సమీపించిన కొలది, సూర్యుడు ఉన్నంత వరకు వెలుగు నడవండి. సూర్యుడు ఒక్కరోజు అస్తమయమైపోతాడు. వెలుగు కాలం చేయటం కష్టం. అస్తమయమైన తర్వాత వెలుగులో ఉంటావా? చీకటే కదా. ఈ చీకటి నాశనం నడిపిస్తుంది. చెడ్డ కార్యాలు నిరాకారంగా, శూన్యంగా నీ జీవితంలో తీసుకొనిపోబడుతుంది చీకటి శక్తి. నీలో అర్థం పరమార్థం లేకుండా ఏదో తిండి కోసమే, ఈ లోక సుఖభోగం కోసమే, నథింగ్ బట్ ఏమంటారు కదా, ఈ భూమి మీద బ్రతకడం మంచిదే కానీ ఒక మీనింగ్ లేకుండా పోతుంది. దేవుని యొక్క సృష్టికర్త ఒక ఉద్దేశము, ఒక పర్పస్ లేకుండా పోతుంది. ఎందుకు ఎదుగుతున్నామంటే మంచి భవిష్యత్తు ఉంది పిల్లోడికి అని. ఆ బాల్యంలో మంచి చదువుకుంటాడు, మంచిగా ఉద్యోగము, ఇంకేంటంటే తినడము, సుఖభోగం కలిగి ఉండడము. మళ్ళీ అంటే చదువుకున్నవాడంతే, లేబర్ పని చేసే వాళ్ళంతే, కష్టజీవులంతా, ఎవరైనా తినడము, పండుకోవడం, మళ్ళీ ఇదేనా ఇక జీవితం. అందుకోసమే మనుషుల స్వార్థము పెరిగిపోయి మోసములో బ్రతుకుతున్నాడు, చీకట్లో బ్రతుకుతున్నాడు, ఓ గమ్యమో గురి లేకుండా. అందుకోసం అకస్మాత్తుగా కష్టాలు, ఇబ్బందులు, ఘోరమైనటువంటి ప్రళయాలు సంభవిస్తున్నాయి. ఎందుకు తెలుసా? చీకటికి ఎప్పుడైనా అంతమైపోవాలటానికి. కాబట్టి చీకట్లో ఉన్న వారికి ప్రమాదమే ఉంటుంది, ఏం సంభవిస్తలేదు. ఇప్పుడు చీకట్లో ఉన్నవారు వెలుగులో ఉన్న ప్రకారంగా మంచి చక్కగా ఒక రోడ్డు పట్టుకుని పోతారండి. ఓ లైన్గా పోతారా, క్రమంగా పోతారా? చీకట్లో అది ముందు ఏం కలుగుతుందో, ఎంత తడబాటుగా
వెళ్తామండి? చీకట్లో కరెంట్ ఎగ్దమ్న పవర్ పోయింది అనుకో, ఎలా నడుస్తాం మనం ప్రయాణం? ఎంత ఇబ్బంది పడకుండా నడుస్తాం, అవునా? తడబాటు అంటే ఒక గుడ్డివాడు నడిచినట్టుగా, కన్నులుండి కన్ను లేనటువంటి కబోదులుగా ఏమైపోతారు? అలా తడబాటుగా నడుస్తారన్నమాట. అది గోడ వస్తుందా, లేకపోతే ఒక వస్తువుకి ఎదురవుతుందా, ఒక దూలం ఎదురవుతుందా, ఒక కర్ర ఎదురవుతుందా, ఒక బీరువా, ఒక ఇనుప వస్తువు ఎదురవుతుందా, ఒక రాడ్ ఎదురవుతుందా, ఏమి తాగుతుంది, ఏమి అడ్డుగా ఉన్నది, అసలు ముందట ఏమున్నదో కూడా తెలియదు. అంత శూన్యం, అంతా చీకటిమయం. అట్లాగా ఒక గురి, ఒక గమ్యం లేకుండా జీవిస్తున్నారు. అలా చీకట్లో ఉన్నవారు ఏది సంభవిస్తుందో తెలియదు అనమాట. అంటే ఏది దాకేది తెలియదు, ఏది గుద్దేది తెలియదు, ఏది కందకమో గోచేది తెలియదు. అందులో సడన్గా పడిపోయే విధంగా ఈ లోక స్థితి కూడా అట్లే ఉంది. కాబట్టి వెలుగు స్వరూపుడైన దేవుడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. కాబట్టి నా యందు విశ్వాసం ఉన్నవాడు చీకట్లు నడవకుండా వెలుగులో నడుస్తాడంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 12వ అధ్యాయం చదివారు కదా, 12వ అధ్యాయం 35 కదా, 36 చదవండి. మీరు వెలుగు సంబంధులు అవునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. 26 36 అయిపోయిందా? 46. నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం, విశ్వాసం అన్నది విధేయత. విశ్వాసం ఆయన విశ్వసించడం అంటే ఏంటి చెప్పండి? విధేయత కలగడం. విశ్వసించడం అంటే విధేయత కలగడం. ఆయన విశ్వసించిన వారందరూ చీకట్లో నిలిచి నడవకుండా ఉన్నట్లు ఈ లోకానికి వెలుగై ఉన్నాను కనుక వెలుగులు నడుస్తాడు వాడు. ఒక గురి ఉంటుంది, ఒక గమ్యం ఉంటుంది. మంచి అది మట్టి రోడా, తార్ రోడా, ఒక గురి కలిగి ఉన్న మనం చక్కగా ఒక రోడ్ పట్టుకుని పోతాం, ఒక లైన్గా పోతాం, క్రమంగా పోతాం, ఒక మర్యాదగా పోతాం, ఒక హుందాగా పోతాం, అధికారంగా పోతాం. చీకట్లో నడిచే వరకు అధికారం ఉండదు, హుందతనం ఉండదు, ఒక క్రమం ఉండదు, ఒక చక్కగా ఉండదు. ఎట్లా పడితే అట్లా, ఎట్లా పడితే అట్లా, ఎట్లా పడితే అటు, ఎట్లా పడితే అట్లా. ఓ పద్ధతి, ఒక క్రమము, ఒక మర్యాద, ఒక హోదా, హుందతనము ఏమీ ఉండదు. సో వెలుగులో పిలుస్తున్న మనని దేవుడు ఆయన మాటకు బ్రతుకుమనేది. ఆయన మాట వెలుగు. అందుకోసమే మొట్టమొదటిగా ఈ భూమి మీద వెలుగు కమ్మంటే వెలుగు కలిగింది. అదే సువార్త వెలుగు. నీకు సువార్త ప్రకటించినప్పుడు నీ అంతరంగములో నీకు అంధకారంగా ఏలుతున్నటువంటి ఆ శక్తి, లేకపోతే ఆ అంధకార అధిపతి తొలగిపోతున్నాడు అనమాట. ఎప్పుడైతే దేవుని యొక్క సువార్తను నమ్మినప్పుడు ఆ సువార్తని వెలుగు నీ ఎదలో ప్రకాశింపడుతుంది. లేకపోతే ఈ లోకంలో ఉన్న అవిశ్వాసుల యొక్క మనోనేత్రాల్లో గుడ్డితనము కలుగజేస్తే అంధకారము వెళుతున్నది అంతరంగంలో ఉన్న జీవితంలో. హల్లెలూయా. ఈ లోక దేవత వారి మనోనేత్రాలకు గుడితనం కలుగజేసి అంధకారము నింపేశాడన్నమాట. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత ఆ అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. గుడ్డితనము కలుగజేస్తాడు. దేవుని వెలుగు అంటే వాళ్ళకు దేవుని వెలుగు రాకుండా మనోనేత్రాల్లో గుడితలము కలుగజేసింది కాబట్టి వాళ్ళకి అవిశ్వాసము. ఈ అవిశ్వాసమును దేవుని మాటలు వినరు, దేవుని దగ్గర రారు. అందుకోసం వాళ్ళ అంతరంగంలో ఏముంటుంది? చీకటి, అంధకారం. దేవుని మాట ప్రకాశం, వెలుగు. అందుకోసం దేవుని వాక్యం వెలుగు మీ హృదయంలో నింపబడుతూనే ఆ హృదయం ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మానవునికి, నరుడికి యెహోవా హృదయం ఎట్లా ఇచ్చాడు? ఆత్మను ఎట్లా ఇచ్చాడు చెప్పండి? దీపం కదా. యెహోవా ఇచ్చు, యెహోవా ఇచ్చిన దీపం ఏంటి? దేవుని ఆత్మ. మనకు ఆత్మ చేసిన ఆ ఆత్మ యేసయ్య నమ్మనప్పుడు నశించిపోయే విధంగా ఉంది. ఎప్పుడైతే యేసయ్య నమ్ముకున్న ఆత్మ బ్రతుకుతా అంటే జీవం వచ్చిందంటే వెలుగొచ్చింది. కనుక ఆత్మీయ జీవితం ఎప్పుడు కానీ దేవుని మాటతో బ్రతుకుతుంది, దేవుని మాటతో వెలిగింపబడుతుంది, దేవుని మాటతో జీవము కలుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క జీవము, ఆ జీవము వెలుగు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను మా లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక ఆ జీవపు వెలుగు ఉండునని, కలిగి ఉండునని. ఈ వెలుగులో జీవం ఉందండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జీవకోటి, ప్రాణకోటి, వెలుగు ప్రాణనాడి అండి, ప్రాణనాడి. అర్థం కాలే కదా? మీరు చెట్లు కానీ జీవరాశులు కానీ సూర్యుడు రాకపోతే, వెలుగు రాకపోతే అవి చీకట్లో, నీడలో పెరుగుతాయండి, ఎదుగుతాయండి. ఒక రోజు మబ్బు పడ్డది, మబ్బు కమ్మిందన్నమాట సూర్యునికి, సూర్యుని వెలుగు రాకుండా. ఆ దినమంతా మెతక ఉంటుంది, అంటే చాలా మబ్బుగా ఉండి అనారోగ్యంగా, బలహీనతగా, ఏమాత్రం తోయని, అంటే ఏమాత్రమో మనిషి చురుకుతనం లేకుండా, ప్రోత్సాహం లేకుండా బలహీనంగా ఉంటాడు. మనుషులే కాదు, జీవకోటి చాలా బలహీనమైపోతాయి. అంటే సూర్యుని వెలుగులో జీవం ఉంది. ఆ వెలుతురులో, ఆ జీవములో అన్నీ బ్రతుకుతాయి. చెట్లు బ్రతుకుతాయి, జీవరాశులు బతుకుతాయి, ప్రాణకోటి బ్రతుకుతుంది. మానవుడు ఇంకా గొప్ప వెలుగు. వితౌట్ సన్లైట్, వితౌట్ లైటింగ్ దెర్ ఇస్ నో లైఫ్. వెలుగు లేకపోతే జీవితం లేదండి. అందుకని ఆ వెలుగులో జీవం ఉంది. ఆ జీవమైన వెలుగై ఉన్న దేవుడు ఈయన వెలిగించుటకు ఇష్టపడుతున్నాడు. అందుకోసమే మన చర్యల వల్ల చీకటిమయంగా అయిపోతున్నా. అందుకోసమే ఉదయం, సాయంత్రము భక్తి చేయడం అంటే వెలుగులో ప్రకాశింపబడటానికి, వెలుగుమయంగా మన స్థిరపరచబడటానికి. హల్లెలూయా. చాలా మట్టుకు ఏం చేసి తెలుసా, ఈ వెలుగు ఇష్టపడతలేరండో ఈ వెలుగు. ఎందుకంటే వెలుగు ఎప్పుడుగా నిన్ను నిరూపిస్తానమాట. ఒక నీకు ఆకారము, నీ జీవితం యొక్క ఫలితము చూపిస్తుంది కదా. అయితే ఈ ఫలము కావాలన్న వారికి దేవుడు ఈ ఫలము ఆకారముగా ప్లస్ ఫలభరితమైన జీవితంగా నీకు చేస్తాడు కదా. ఇది మేము ఆకారం కాదు, ఈ నిరాకారంగానే ఉంటాం, శూన్యంగానే, ఫలహీనంగానే జీవిస్తాం,
మేము లోకరీతిగానే ఉంటామని కొంతమంది వెలుగును ప్రేమించరండి. వాళ్ళు అందుకని దుష్ట కార్యాలు నింపబడతారు, వాళ్ళు నశించిపోవటానికి ఇష్టపడతారు. అందుకోసం వెలుగును ఎవరు ప్రేమించారు ఎక్కువగా, ఎందుకంటే వారి వైఖరి బయటపడుతుంది, వారి దుర్మార్గత బయటపడుతుంది. కానీ మనము వెలుగులో ఎందుకు వస్తుందో తెలుసా? మన నీతిమంతులమై ఉన్నందుకు. వెలుగులో ఎందుకు వస్తుందో తెలుసా? మనం సత్యవంతులమై ఉన్నందుకు. సత్ప్రవర్తనలోనే మనం ఉంటే మనకు జీవం, మనకు ప్రయోజనం, మనం సత్యలోకానికి పోతాం. సత్య సంబంధులు వస్తారు దైవ సన్నిధికి. ఎందుకంటే చెదురుమొదురు నాలో చీకటిమయమైనది అది తొలగిపోవాలి. నేను సత్య సంబంధిగానే నేను జీవించాను. అబద్ధికుడిగా మోసములో చీకటి బ్రతుకు నాకు వద్దు అనేవారు వెలుగులోనికి వస్తారు. అందుకోసం ఆదివారం మనం ఎందుకు వస్తున్నా తెలుసా? మనకు చీకటి వద్దు, చీకటి బ్రతకద్దు, మోసపూరితమైన వద్దు, అబద్ధమైన జీవితం వద్దు, నిరాకారమైన జీవితం వద్దు. నాకు ఆకారం, ఒక ప్రయోజనకరమైన జీవితం, నాకు సత్యము కావాలని వచ్చిన వారికి ఆయన రక్తం ద్వారా కడిగి మరింతగా వెలుగుగా ప్రకాశింపజేయటకు దేవుడు మనకు సమకూరుస్తున్నాడు. హల్లెలూయా పని, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం వస్తున్నాం మనం. సంజీవ్ వెలుగు కావాలా? రెగ్యులర్గా రావాలి. లేదు వెలుగు వస్తే నా స్వభావం బయటపడుతుంది, నా భక్తిహీనత బయటపడుతుంది, నా అవిధేయత బయటపడుతుంది అంటే సరి చేసుకోవటానికి వెలుగుమయమైన జీవితం కావాలని నువ్వు కోరుకున్నప్పుడు, విశ్వసించినప్పుడు దేవుడు వెలుగు సంబంధిగా మారుస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం, 19, 20, 21 వచనం చదువుకొని మనం ముగించడానికి ఇష్టపడదాం. ఆ తీర్పు ఇదే. వెలుగు ఆ వెలుగు లోకమునకు వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగు యొద్దకు రాడు. యేసు ప్రభువుని అందుకోసం వాడు సహించాడు సాతాను. ఎందుకంటే యేసయ్య వెలుగు కదా. ఆయన దగ్గరకు వస్తే వాని వైఖరి బయటపడుతుంది. అందుకని ద్వేషిస్తూ ఉండే యేసు ప్రభువును. వానితో అనుబంధం ఉన్నవారు, వాని కలిగిన వారు యేసయ్యను ఎందుకు ద్వేషించి తెలుసా? వారి క్రియలు చెడ్డవి కనుక వాళ్ళ బండారం బయటపడతాని దేవుని దగ్గరికి రారు, దేవుణ్ణి ప్రేమించరు, దేవుని ఎందుకు విశ్వసించరు, పైపెచ్చు దేవుణ్ణి ద్వేషిస్తారు, ఆయన అవమానపరుస్తారు, ఆయన తోలాడుతారు. ఎందుకు? వాళ్ళ క్రియలు చెడ్డవైనందున. మోసపూరితమైన జీవితమే ఈ లోక జీవితము, చీకటి బ్రతుకు. ఈ బతుకులో ఈ దుర్మార్గులను ఉండేటకు ఇష్టపడుతున్నారు. వారి కులము, వారి మతము గొప్పదని వాళ్ళ మభ్య పెట్టుకుంటూ, వాళ్ళ కుటుంబ వైఖరి మేమే గొప్ప, మేమే అని డబ్బును బట్టి, ఈ లోక జ్ఞానమును బట్టి అతిశయిస్తున్నారు. ఈ లోక జ్ఞానం అంతా దయ్యముల జ్ఞానం వంటిది, అంటే చీకటి జ్ఞానము. ఇది పైనుండి వచ్చిన జ్ఞానము నశించిపోయే జ్ఞానం అండి. దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానము పైనుండి వచ్చిన ఈ జ్ఞానము వెలుగుమయమైన జ్ఞానం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ జ్ఞానమును, అంటే ఈ వెలుగును ప్రేమించువారు సత్య సంబంధులు, సజ్జులుగా నిలబడతారు. వాళ్ళు చదవండి, కంటిన్యూషన్. సత్యవర్తనుడైతే తన క్రియలు ఆ దేవుని మూలంగా చేయబడి ఉన్నవి, నా వల్ల, నా నుండి కాదు. దేవుడే నాకు ఆయన మంచి కార్యాలు చేస్తున్నాడా, దేవుని మూలంగా చేయబడదని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగునొద్దకు వస్తున్నా. చాలామంది కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, సమాజాన్ని బట్టి
మన దాకా మనం వచ్చామా? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఆ కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి ఆ యేసయ్య నమ్ముకున్నామని అగౌరవంగా చూస్తారు, చిన్నగా చూస్తారేమో అని. మీరు ప్రత్యక్షపరచబడాలి. అప్పుడు మీరు సత్య సంబంధులు అవుతారు. అప్పుడు దేవుని బిడ్డలు, దేవుని సంబంధులు అవుతారు, వెలుగు సంబంధులు అవుతారు. లోకమంతా చీకటి సంబంధి. ఎంత గొప్ప కులమైన, మతమైన, ప్రాంతమైన చీకటిమయంగా ఉంది. జోగి రాసుకుంటే బూడిద రాలినట్టుగా ఏ కులము రాసుకున్నా, ఏ మతం రాసుకున్నా, ఏ వ్యక్తులతో స్నేహం చేసినా, రాసుకొని పూసుకొని సావాసం చేసినా బూడిదే, చీకటే, నాశనమే, భస్మమే జీవితం. వెలుగుమయమైన జీవితం కావాలంటే ప్రత్యక్షత కోసం ఏం చేయాలి? దేవుని మూలంగా నేను బ్రతకటానికి దేవుడే నా జీవితాన్ని సజ్జనులుగా, సత్యవంతులుగా చేయుటకు దైవ సన్నిధికి రావాలి. అప్పుడు చీకటి బ్రతుకును తొలగించి ఆయన సత్య సంబంధులుగా, ఆయన వెలుగులో ఉండే ప్రకారం మనం కూడా వెలుగులో ఉండే బిడ్డలుగా, అన్యుల సహవాసం కలిగిన బిడ్డలకు ఆయన రక్తం ద్వారా మన పాపము నుండి, చీకటి బ్రతుకు నుండి సంపూర్ణంగా విడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఆయన స్వరము వెలుగు, కనుక వెలుగే మన జీవితాన్ని ఉండాలి. ఎప్పటిదాకా యేసయ్య ఎదుర్కొనేదాకా ఈ శరీరములో, ఈ ఆత్మలో దేవుని వాక్యం చేత వెలుగు ఉంటుంది. శరీరంలో మరణ నియమము అంటే చీకటి. అది ఎప్పుడు చీకటి వెలుగు పక్క పడ్డే ఉంటుంది, ఎడగబోదు. నీ శరీరం చీకటి, నీ ఆత్మ వెలుగు. ఈ వెలుగు ఆత్మ చెప్పినట్టుగా వినాలి. ఆత్మ సంబంధమైన జీవితం, అదే ఆత్మీయ జీవితం, అదే విశ్వాస జీవితం. దేవుని నమ్ముతున్నాం ఆత్మీయంగా బ్రతకటానికి. కనుక ఆ వెలుగుమయమైన జీవితం కావటానికి ఆయనతో సహవాసం కలిగి ఉండటకు వస్తున్నా. ఆమేన్, హల్లెలూయా. చీకటి చెప్పినట్టుగా, శరీరం చెప్పినట్టుగా చేయవద్దు. మొత్తం అంతరంగం మొత్తం చీకటి అయిపోతుంది, నాశనం పోతాం. ఒక గురి లేని జీవితం, ఒక దరి లేని జీవితంగా చీకట్లో పోయేవాడు అసలు ఏం చేస్తున్నాడు, ఏం వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో గురి గమ్యం లేకుండా పోతుంది. ఆగమాగం జగన్నాథమే జీవితం, నాశనంలో పోతారు. అందుకు శరీరం చెప్పినట్టు చేయొద్దు. ఈ శరీరం ఇంకా విమోచించగలదండో. నీ హృదయం విమోచింపబడ్డది యేసయ్య నమ్మినప్పుడు. కానీ శరీరం ఉన్నంత వరకు డేంజర్లో నూకుతుంది, డేంజర్లో పడగొడుతుంది. మళ్ళీ చీకటిమయంగా మెల్లగా నీకు తెలియకుండా చీకటి సంబంధిగా, లోక సంబంధిగా, అపవాది సంబంధిగా ఇది పురుగొల్పే విధంగా సాతాను. అందుకోసం ఎప్పుడు కానీ సాతాను మనం భక్తులు ఆదమర్చుంటే శరీర ప్రకారంగా మెల్లగా నేను ప్రేరేపిస్తాడనమాట. మళ్ళీ మందగించే విధంగా, మళ్ళీ చీకటిమయంగా తీసుకుపోవటానికి, చీకటిలో పడేయటానికి, ఒక గమ్యము గురి లేకుండా బ్రతికే విధంగా, శూన్యముగా, ఫలహీనంగా ఆ దుర్మార్గమైన స్థితిలోనికి నడిపించే విధంగా అవుతాం. అందుకోసమే సజ్జనులుగా, సత్య సంబంధులుగా మనము బ్రతుకుటకు, దేవుని మాట ఆయన వెలుగుతో అనుబంధము కలుగుటకు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడుచుకుంటూ ఆయనతో పరస్పరం సహవాసము, అంటే అన్యున సహవాసం గల వారంగా ఉన్నవారికి ఆయన రక్తంతో ఎప్పుడు కప్పుతూ మన పాపాన్ని, ఆ చీకటి బ్రతుకును పరిహరిస్తూనే ఉంటాడు. అంటే పవిత్ర పరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నేను వెలుగు సంబంధిని అని చెప్పి చీకటి నడిస్తే మాత్రము చాలామంది క్రైస్తవులు 100% ఇట్లే ఉన్నారు. యేసయ్య నమ్ముతారు, మళ్ళీ శరీర ప్రకారం నడుస్తారు. అంటే శరీర ప్రకారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అంటే ఆస్తిపాస్తుల కోసము, ఆరోగ్యం కోసము. అవును, ఆరోగ్యం చేస్తే ఆ శరీర ప్రకారంగా ఏం కార్యాలు, మళ్ళీ అవే ఆస్తిపాస్తులు ఆస్తిని బట్టి ఏమైతే మళ్ళీ గర్వం, అహంకారం, మోసము, అబద్ధము, వ్యతిరేక కార్యాలకు, మళ్ళీ కళ్ళు నెత్తికెక్కే విధంగా ప్రవర్తనగా, విచ్చలవిడితనంగా, కన్ను మిన్నాడినటువంటి తత్వంగా, మందగించే తత్వంగా, భయంకరమైన మోసాలు పడిపోవడమే కదా. మళ్ళీ ఆస్తి ఉండాలి, మనకు ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం, ఆస్తి దేవుని మహిమార్థమై ఉపయోగపడాలి. అది హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం నువ్వు ఇచ్చినది ప్రభువా,
ఈ ఆరోగ్యం చేత, ఈ మన కొద్ది గొప్ప నాకు ఇచ్చిన ఆర్థిక స్తోమత అంతా నీ మహిమార్థం ఉపయోగపడే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మన మినిస్ట్రీ ద్వారా సేవకులు ఒక్కొక్కరు పిలువబడుతున్నారు. వారు దేవుడు వాళ్ళకి ఇచ్చిన సాక్ష్యం, ఆ వెలుగుమయమైన సాక్ష్యము పంచుకొని మన యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు కాస్త కూస్తో దానికి మనం స్పందించాం. పాస్టర్ ఉన్నాడు కదా, పాస్టర్ చూసుకుంటాడు. దూర ప్రాంతం నుంచి వస్తున్నారు కదా, వాళ్ళ ప్రయాణము. మనం పోయినా కూడా ప్రయాణం అవుతాం, ప్రయాణ ఖర్చులు ఉంటాయి కదా, ఇబ్బందులు ఉంటాయి కదా. కానీ మనము మన కోసమే ఖర్చు పెట్టుకొని దేవుడి కోసం ఖర్చు పెట్టే విధంగా ఉంటే మీ రాబడిలో మీకు ఆశీర్వాదము, ఆ ఓట కొనసాగించబడుతుందండి. దేవుడి కార్యాలు ఉపయోగపడితే దేవుడు రేపు ఈ భూమి మీదకి వెళ్ళిపోయిన మీ కార్యాలు సాక్ష్యంగా పొందుకున్న వారికి ఎంతో ఆశీర్వాదకరం. అది దైవ కార్యాలకు ఉపయోగపడాలి. అదేదో ఒక సంవత్సరానికి ఒకటేసారి కాదు, ప్రతి క్షణం ప్రతి దినము ఏదో రకంగా పరోక్షంగా ప్రత్యక్షంగా మన సమయము, మన దేహము, మన ఆర్థికము దేవునికి ఉపయోగపడాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాగ పరిణితి చెందాలి, అలాగా సత్య సంబంధాలకు ఎదుగుతూ ఉండాలండి. ఈ సత్యం స్థాపించబడాలి, ఈ సత్యం నలుగురిలో కార్యం జరగాలంటే ఈ వెలుగు అందరిలో ప్రకాశింపడాలి. ఇది ఉచితమే, కానీ ఈ ఉచితాన్ని మోసుకుపోవాలంటే రక్షణ అనేది ఉచితమే. అది డబ్బులు పెట్టి మనం అది పొందేది కాదు. దేవుడు ఉచితంగా మన కోసం బలియాగం గావించాడు. కానీ దానికోసం ప్రయాసపడటానికి, దానికోసము ప్రకటించడానికి డబ్బులు కావాలి, ప్రయాణము, ఇంటర్నెట్ అవసరత ఉండేవన్నీ కావాలి. ఎప్పుడుగా శ్రావణ్ బాబు ఆ మైకులు, ఒకటే మైక్, అదేంటి ఎంత అంటే 18,000 ఒక మైక్, అటు ఇటు పోతుంది. రెండు ఇంటర్వ్యూ అంటే సాక్ష్యము అడిగే వ్యక్తులకు కావాలి, సాక్ష్యం చెప్పే వ్యక్తులకు. ఇప్పటికే ఒకటి ఉండే, చాలా మట్టుకు ఈ పరిచయం ద్వారా ఇతరులకు ఇబ్బంది పెట్టొద్దు అనే విధానంలో నడుస్తుంది. కానీ అట్లనే పోతుంది కదా, పర్వాలేదు. చాలా పరికరాలు, హల్లెలూయా. మన శ్రీనివాస్ బ్రదర్ సువార్థికుడు దైవజనుడు వచ్చాడు. ప్రముఖ అంటే గుడికి ఆలయ అర్చకులుగా వాళ్ళ ఫ్యామిలీ ఉండేది. కరీంనగర్ నడిబొడ్డునటువంటి వెంకటేశ్వర్ల గుడి ఆలయ అర్చకుడు అన్నమాట. వాళ్ళ తండ్రి గారు, వారి తాతగారు ఆ వారసత్వంలో ఇంట్లో పెద్ద కుమారుడు కన్నా చిన్న కుమారుడికి వస్తుంది. ఈ చిన్న కుమారుడు అతడికి రావాల్సిన విధానం దేవుని చేత అద్భుతంగా పట్టబడ్డాడు. ఆయన గోవర్ఖండ్ నుంచి రావాలి, ఎందుకంటే భార్యకు ఉద్యోగం వచ్చి గోవర్ఖండ్లో సెటిల్ అయిపోయాడు. అందులో ఒక్క సహోదరి, కానీ ఆమెతో పాటు ఇంకా రాకపోకలందు ప్లస్ మనకి అవసరం లేదు, కానీ రాకపోకలందు అది సాక్ష్యము పంచుకొని ఉన్నప్పుడు నేను ఇవ్వడమే నాకు పరిచర్య, నాకు దేవుడు అలవాటు అంటే ఆస్వాదించాడండి. ఇచ్చడం పుచ్చుకునే కంటే ఇవ్వడానికి ఉన్నవాడే మళ్ళీ పుచ్చుకోవటానికి అర్హత ఉంటుంది. మిగబడతాం కానీ దేవుని దగ్గర నుంచి రావాలంటే ఎట్లా వస్తుంది? మనము కలిగినది ఇచ్చిన కొద్ది దేవుడు ధారాళంగా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 5,000 ఇచ్చేస్తాడు. మళ్ళీ ఇంకో దైవజనుడు రాబోతున్నాడు. మన బంజారా హిల్స్లో అంటే జూబ్లీలో సేవ చేస్తున్నటువంటి అద్భుతమైన సేవకుడు, ప్రకాశం జిల్లా నుంచి రక్షణ పొంది ఇక్కడ
దాదాపుగా 40 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు. గల్ఫ్ దేశంలో కూడా సేవ చేశాడు కొన్ని సంవత్సరాలు. ఇక్కడ బంజారా హిల్స్, జూబ్లీ బంజారా హిల్స్లో సేవ చేశాడు. ఇప్పుడు ఆయన సేవ అనుభవం 40 సంవత్సరాలు. అందరు పిల్లలందరూ వెల్ సెటిల్, ఫారెన్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఈ వయసులో ఆయన చేస్తా ఉన్నాడు. బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్, బట్ పెంతెకోస్తు అనుభవం ఉంది, అనే భాషలతో మాట్లాడే అనుభవం ఉంది అన్నమాట. ఈ గురువారం రోజున మియాపూర్లో బాప్టిస్ట్ చర్చ్లో పెద్ద పాస్టర్ల మీటింగ్లో స్పీకర్గా వెళ్తున్నాడు. దానికి ముందు రోజు బుధవారం మన దగ్గరికి వచ్చి సాక్ష్యం పంచుకోవటానికి మనకు అవకాశం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియదేవులారా, ఒక్కొక్క సేవకుడు మన పరిచర్యలో వచ్చినప్పుడు మనం గౌరవించడం నేర్చుకోవాలి. మనకు కలిగిన దాంట్లో ఇచ్చినప్పుడు మనం దీవించబడతామండి. దేవుని కొరకు వెదజల్లే విధంగా ఉండాలి, అప్పుడు సమృద్ధిగా పొందుకుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక సేవకుడి నేను శుక్రవారం రోజున ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మనుషులు నాకు ప్రేరేపణ కలిగినప్పుడు పలానా సేవకుడు గుర్తుకొచ్చినప్పుడు వెంటనే ఫోన్ చేసినప్పుడు ఆయన ఇబ్బందిగా చెప్తున్నాడు. అంటే ఆయన ఎవరికి చెప్పుకోడు, కానీ పర్సనల్గా కొన్ని విషయాలు అడిగినప్పుడు చెప్తా ఉన్నాడు, నాకు చాలా ఇలాగ ఇబ్బంది. నాకు తోచిన విధంగా పంపించాను. ఇవ్వడంలోనే సంతోషం అండి. నాకు ఇంకా ఎంత వస్తుందో అంత. ఇంకా మన రాబడి, మన దేహము, మన సమయము దేవునికి మహిమార్థంగా, అప్పుడే మన వెలుగు సంబంధం అవుతామండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సాక్ష్యము, ఇలాంటి దైవ సేవల సాక్ష్యము అప్లోడ్ అయిన కొద్ది ఎంతమంది విని దీవించబడతారు, బలపరచబడతారు, ధైర్యపరచబడతారు. అందుకోసమే ఒక్కొక్క సేవకుడు పిలుపబడి వాళ్ళ సాక్ష్యము మనకు ఇంటర్నెట్ ద్వారా ఎప్పుడు క్లౌడ్ మెమొరీగా భద్రపరచబడినప్పుడు మనం విని దీవించబడాలి, బలపరచబడాలి, ప్రోత్సహించబడాలి. వాళ్ళు వెలుగు నడిచిన ప్రకారం మనం కూడా క్రీస్తుతో వెలుగులో నడిచినప్పుడు మన అన్యోన్య సహవాసం కలిగిన వారంగా ఉంటాం. ఇలాంటి అన్యోన్య సహవాసం, పరస్పర సహవాసం కలిగిన వారికి మాత్రమే యేసయ్య తన రక్తం ద్వారా మన పాపం నుండి పవిత్రులుగా చేస్తాడు, లేకపోతే చేయడు. చేయడండి. కేవలం ఉదయం సాయంత్రం వస్తే అయిపోతుందా? ఎదగాల దేవుల్లో అభారం. చాలా సాక్ష్యాలు, అయ్యో నా బిడ్డలు, సంఘ బిడ్డలు ఇది ఉంటే బాగుండు. నిన్న భార్య భర్తల సాక్ష్యం అండి. బ్రదర్ జోష్ అని ఆయన ఎవరి కాలంలో పట్టుబడి అతడు సాక్షుల కోసమే ఒక యూట్యూబ్ పెట్టి గడుపుతున్నాడు. పిచ్చి తాగుబోతు. ఒక ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఒక సహోదరి దేవుని నమ్ముకొని చినిపోయిన బైబిల్ క్రైస్తవరాలంటే ఇచ్చిందట. ఆ చినిపోయిన బైబిలే చక్కగా అమర్చుకొని బైండింగ్ చేసుకొని చదువుతున్నారు. దేవుడి యొక్క నామంలో ఎవరు చెప్తే వినేది కాదట. దీని వాక్యం చదివినప్పుడు ఆ వెలుగు ఆమెలోకి వచ్చేసింది, ఆ జీవము ఆమెలోనికి, ఆమెగా సాక్షిగా నిలబడుతున్నది. అయితే ఇక అమ్మాయి కదా, ఆడపచ్చు కదా, ఇంటి పెద్దవాళ్ళకు ఒత్తిడి చేయలేదు కాబట్టి అన్నిటికి వేసి పెళ్లి చేసి. యజుడు భర్తతో ఎంత టార్చర్. ఆయన డ్రైవర్ పిచ్చి తాగి ఏదో ప్రారంభంలో ఏదో చూసి ఉన్నట్టుగా ఉన్నట్టు ఏదో దేవుని నమ్ముకున్నది. కానీ బైబిల్ ఎప్పుడు చదువుతున్నప్పుడు ఇక చికాకు పెట్టి కొట్టడము, తిట్టడము, అమనాబూతులు, మొత్తం ద్వేషించడము,
సంఘం నుంచి ఈడ్చుకొని మస్తు కొట్టడం, మొత్తం ఏ కీలకి ఆ కీలకి ఇచ్చేసాను నా భార్యని అంటున్నాడు. ఇలాంటి పచ్చి తాగుబోతుని, ఇలాంటి భయంకరమైన నా భార్యను కొట్టి తిట్టి ఆమెకు కుటుంబంలో మరో బాధ్యత లేకుండా జీవిస్తున్న నాకు ఒకరోజు దేవుడు ఆమె ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు నైట్లో బాగా తాగి ఇంకా ఇక రోజు ఎలా అలవాటుగా కొట్టే విధంగా నేను వెళ్తున్నప్పుడు ఆమెలో దేవుని ఆత్మ వచ్చి నాతో మాట్లాడినప్పుడు ఆ మాట నన్ను కదిలింపజేసింది. నేను కొట్టడానికి ద్వేషించే విధంగా ఆమెను ప్రయత్నం చేసినప్పుడు వెంటనే దేవుని స్వరం విన్నప్పుడు నాలో ఉన్న మూర్ఖత్వం పోయి నాకు దుఃఖం వచ్చింది. వెంటనే నాకు మారుమనస్సు కలిగే విధంగా దేవుని ఆత్మకు, దేవుని యొక్క వాక్యానికి అప్పచెప్పుకున్నాను. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు సేవకులుగా దేవుని సేవిస్తూ ఒక మందిరము కట్టబడి ఉదయం సాయంత్రము ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు, సమాధానం లేదు నా జీవిత సమాధానం, భర్త రక్షణ పొందేదాకా అప్పుడు నాకు నెమ్మది వచ్చింది. ఆ సమాధానం లేనటువంటి సమయంలోనే ఆయనతో అనుబంధానికి ఇద్దరు కూతుళ్ళు, మరో బాధ్యతలు చదివించాలి, వాళ్ళను ఉన్నతంగా నిలబెట్టాలి, భక్తులు పెంచాలని ఏమైనా ఉన్నదా? తాగుబోతు తిరిగిపోతుంది పని చేయడము, భార్యను కొట్టడము, ఘోరంగా విచలవిడిగా ప్రవర్తించడం, ఇలాంటి విధంగా ఉన్నటువంటి ఆ దుర్మార్గమైన భర్త రక్షణ పొందింది. నేను కృప అండి. ప్రార్థన, ఇలాంటి ప్రార్థన జీవితం సృష్టిలు వినాలండి. ఊకే తిని పండడం, కొంచెం భర్తకు సపోర్ట్ చేస్తే కథం, నా అంత పాటు లేడీగా నా భర్తకి ఎంత సాయం మనమే మురిచిపోతున్నా. అది సరిపోదు. మంచిదే, మిగతా వాళ్ళతో సోమరి వాళ్ళతో పోలిస్తే నువ్వు ఎంతో మంచిదానివే. కానీ నీ పిల్లల వెలుగుమయమైన జీవితము, రక్షణ జీవితం సిస్టర్లో ఉంటుంది. కన్నీల ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు ఇది ఉండాలండి. కేవలము చదివిస్తే కాదు. చదివిస్తే ఉన్నది మన తర్వాత లోకంలో దుర్మార్గమైన లెక్కలుగా మారిపోతారు. మన తాగడము, విచలవిడితనము, సమాజానికి చీడ పొరుగులాగా తయారవుతారు. మేము తయారైనామా, మేము మంచిగా లేమా మనం అనుకోవచ్చు. బయట పడ్డోడు దొంగ, బయట పడ్డోడు దొర. ప్రతి ఒక్కరికి ఆదాము స్వభావం ఉందండి. సమాజానికి భయపడి, కులానికి మతానికి భయపడి కంట్రోల్గా ఉన్న అందరి విషయము నాగులే. నిలవెల్ల మనుషులకు పాపం అనే గుణం ఉంది. నివురు కప్పి నిప్పులాగా ఉంటాం. కానీ యేసయ్య నమ్ముకున్న వారికి దాని నుంచి విడుదల పొందుకుంటూనే జీవిస్తున్నారు. హల్లెలూయా. నీతో పాటు భర్తతో పాటు పిల్లలతో పాటు కుటుంబం రేపు వచ్చేవారు కూడా అద్భుతంగా మనము కేవలం మన మట్టుకే కాకుండా సంఘానికి, సమాజానికి శిరస్సుగా, వెలుగు సంబంధులుగా ఉంటాం. ఇలాగా దీవించబడటానికి మనం సిద్ధపడాలి. రేపు మళ్ళీ ఏడుస్తాం మనం, అయ్యో నేను ఇంత గొప్పగా భక్తి చేయలేకపోయినే. హల్లెలూయా. అందుకోసం మీ భర్తలకు, భార్యలు, మీ పిల్లలకు తల్లులుగా, యథార్థవంతులుగా ప్రార్థన కలిగి ఉండండి. అలానే యజమానులారా, భార్య పట్ల, పిల్లల పట్ల భక్తుడిగా ఉండు, వెలుగుమయంగా ఉండు. పిల్లలారా, పిల్లలకు దేవుని బిడ్డలుగా నిలబడండి, వెలుగు సంబంధులుగా. తల్లిదండ్రులు పిల్లల పట్ల కూడా వెలుగు కలిగినటువంటి ఫ్యామిలీగా, లేక తల్లిదండ్రులుగా, పెద్దలుగా ఉంటే దైవ అనుగ్రహం పొందుకుంటారండి. లోకమంతా మోసం, చీకటి, ఎప్పుడేం తెలియట్లేదు. రాజకీయములో అసహ్యము, ప్రతి వ్యవస్థ దిగజారిపోతుంది. అంత చీకటిమయమైన జీవితం, మోసం. అందుకోసమే పోయినసారి
ఈవెన్ పూజ ఒక మతంలో ఒక పూజారిని రామరాజ్యం అని చెప్పి యవన బిడ్డలు చూడు ఎలాగా అతనికి అన్యాయం చేయబడింది సమాజంలో. ఆ దాంతోనే అతనికి వెకటం వచ్చి రామరాజ్యం అయితే అందరూ మంచిగా ఉంటారని ఒక భావన అతను కలిగి దుర్మార్గంగా మొత్తం ఇక చట్టం చేతిలో తీసుకొని దుర్మార్గంగా అంతే. ఇక నేను చేసిందంతా పంచభూతాలన్నీ నా చేతిలోకి నా కంట్రోల్ వచ్చేసింది. నా మాటే శాసనము, నేను చెప్పిందే వేదముగా అయిపోయి పూజలు సహకరించాలి. గుడికి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా అని పూజల మీద టార్గెట్. ఏమైంది ఇప్పుడు కట్టకట్టలో పోయి ఆ ఊరి వాళ్ళు కూడా అంటారు ఆడ ఎప్పుడో ఇళ్ళని వాపిండు, మొత్తం తల్లిదండ్రులు వాపిండు, రకరకాల సాక్ష్యాలు. ఇక ఆయన సాక్ష్యం విన్నప్పుడు ఒక దఫలో తెలంగాణ ఆంధ్ర అంటున్నాడు. తెలంగాణ ఆంధ్ర వేరుపడ్డప్పుడు హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు ఉంటే తెలంగాణతో ఇబ్బంది అని అట్లా కేసులు అట్లా ఆయన చెప్తూ ఉండడం. ఆయన చెప్పేప్పటికైతే పాపం అన్యాయం చేయబడి దానిలో వచ్చింది. సో అతడు చేస్తున్నటువంటి వైఖరిని అది నక్సలైట్ల భావాల్లాగా ఉండేది అనమాట. మరి ఇసొంటి వాళ్ళని అంటలేరు అర్బన్ నక్సలైట్ అని అనరు రాజకీయం. అదే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళను అడిగితే అర్బన్ నక్సలైట్ లాగా మాట్లాడుతున్నాడు. చట్టాన్ని చేతిలో తీసుకొని చంపడమా చచ్చిపోవడమా అంటే అది నక్సలిజమే కదా. అది మరి నక్సలైట్లనేమో అరణ్యంలో ఏరేస్తున్నారు, తప్పుడు చేసి మొత్తము మరణ హోమం సృష్టిస్తున్నారు. మొత్తం 2026 వరకు మొత్తం నక్సలైట్లు లేకుండా చేస్తామని శపథం చేస్తున్నాడు హోమ్ మినిస్ట్రీ అమిత్ షా. మరి రామజన్మ అంటే రామ మందిరం కోసం కృషి చేసినటువంటి చంపడమా చావడమా అనేవాళ్ళు మరి వాళ్ళు కూడా అదే భావజాలం ఉన్నారు కదా. మరి చట్టాన్ని చేతులు తీసుకునే వారు అందరూ అర్బన్ నక్సలైట్లే కదా. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా విచలవిడితనం ఉంటే అది చీకటి జీవితం, దుర్మార్గమైన జీవితమే కదా. యువతనేమో భ్రష్టు పట్టించడమో, వాళ్ళే అర్బన్ నక్సలైట్లుగా అంటే మార్చే విధంగా చేయడము, చట్టాన్ని తీసుకునే అయితే మతమే, మతానికి ఒక చట్టం లేదు, మన లేదు, మనవాదంతో. కాబట్టి ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలతో నింపబడి ఉన్నది. అధికారమే దాహముతో. ఇదొక చట్టం లేదు, ఓ కులం లేదు, మతం లేదు, రాజకీయం ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు కనీసము దేవుని బిడ్డలు దేవుని యొక్క రాజ్యములో, వెలుగు సంబంధమైన రాజ్యములో మనము దేవుని కృపలో నిలబడుతూ కుటుంబానికి, పిల్లలకు, సమాజానికి వెలుగు సంబంధాలుగా జీవిద్దాం. హల్లెలూయా. చీకట్లో ఉన్నవారికి వెలుగు ప్రకాశింపబడినట్లుగా మనం కొంచెం కింద మంచం కింద ఇంట్లో ఉండకుండా దీపస్తంభముగా దేని బిడ్డగా బాహటంగా చెప్పుకునే అతిశయ కలిగినటువంటి క్రైస్తవులుగా జీవించు. అర్థమవుతుందా? హిందువుగా బ్రతుకు, హిందువుగా చచ్చిపో, హిందువుగా గౌరవ అంటే గర్వించు. హిందూ అనేది ఒక మతం కాదంటారు, అది సామాజికమైనటువంటి ఒక సంస్కృతి యొక్క సంప్రదాయం యొక్క సమ్మేళనం అంటారు. రకరకాల భావజాలం చెప్పుకుంటూ విద్వేషాలు నూరిపోస్తూ మొత్తం మతం అనే మాండ్యములు అంటే దాండ్యములు అంటే ఏమంటుంది అని మతం అనే ఒక దుర్మార్గతలో నింపి ఇలాగ విచ్చలవిడితనము, ద్వేషించడము, పరాయి మతాన్ని నాశనం చేసే విధంగా మాట్లాడడము, దూషించడము, చంపే విధంగా, మరి వాళ్ళను అవమానకరంగా అతను దేశ పౌరుడే కాదన్నట్టుగా మాట్లాడడం, ఇది చాలా హేయమైన విషయం. ఎవరు క్రైస్తవులు చేసినా కూడా ఇది హేయమైన. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము బ్రతకటానికి, వెలుగు సంబంధులుగా జీవించాలంటే మనము దేవుని బిడ్డగా గర్వించు,
యేసు కోసం బ్రతుకు, యేసు కోసం చనిపోయి అంతగా వెలుగు సంబంధంగా మనం ముందుకు సాగిపోవాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన యెడల ఆయనతో మనము అన్యున సహవాసం గల వారంగా ఉంటాం. అలాంటి వారికి వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి దేవుడు ఏం చేస్తాడు? ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తాడు. మిగతా వాళ్ళు కాదండి, అది అంత భ్రమ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రండి, అట్టి అనుగ్రహం పొందుకోవటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ వాక్యాల చేత దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. తాళ్ళు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మనం మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఇదిగో ప్రభా, నీ సేవకుడు మరుగుపరుచుకున్న నాతో మా అందరితో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. ఈ లోకమంతా చీకటి మయంగా ఉందయ్యా. చీకట్లో నడిచే వారికి ఒక గురి, ఒక దరి లేకుండా అయా ప్రభు స్తోత్రం తండ్రి. అప్పా తండ్రి, అంధకార సంబంధులుగా ఉన్నవారికి ఒక ఆకారం, ఒక అయా శూన్యంగా బ్రతుకుతున్న ఒక ఫలభరితం లేని జీవితంలో ప్రభు స్తోత్రం నశించిపోయే రీతిలో బ్రతుకుతున్న వారికి నుండి ప్రభువా, నీ ప్రేమ చేత నీ వెలుగైన సువార్త ప్రకాశము మా హృదయంలో ప్రకాశింపజేసి తండ్రి, మమ్మల్ని నీ అందు విశ్వాసించిన వారందరూ చీకటి నడవకుండా అయా వెలుగు సంబంధులుగా నీతో అనుబంధంగా నడిపిస్తున్న కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. నేను వెలుగులో ఉన్న ప్రకారం మీరు వెలుగులో నడిచిన వారమైతే నీతో పరస్పరం సహవాసం కలిగిన వారముగా, అన్యున సహవాసం గల వారంగా ఉన్నవారము. అప్పుడు యేసయ్య తన రక్తం ద్వారా ప్రతి పాపము నుండి పవిత్రులుగా పరచునని నీ వాక్యం ఉందయ్యా. అది మా జీవితంలో నెరవేర్చబెట్టుకో మేము ఈరోజు సమకూర్చబడినందుకు వందనాలప్ప. కనుక చీకటిమయమైనటువంటి ఆలోచన, మాటలు, క్రియలు మా జీవితంలో తని పలుమార్లు తండ్రి అయ్యా మీ వెలుగు సంబంధం మనం చెప్పుకుంటూనే చీకట్లో నడిచిన ఆ అనుభవము కాస్తో కూస్తో ప్రభు అయ్యా సాతాను శోధన వల్ల జరుగుతున్నప్పుడు తండ్రి, అప్పుడు మేము అబద్ధికులంగా సత్యాన్ని జరిగింపకుండా అయ్యా సత్య సంబంధం కాకుండా ఉంటున్నామయ్యా. అయితే దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం మీరు కూడా వెలుగులో నడిచిన వారైతే ఆయనతో పరంపర సహవాసం కలిగిన వారంగా, అన్యున సహవాసం గల వారుగా ఉన్న వారికి అప్పుడు తన కుమారుడైనటువంటి యేసయ్య రక్తం ద్వారా ప్రతి పాపమును పవిత్రులుగా చేయని సెలవిచ్చి ఉన్నారు. కనుక పవిత్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. తన ఈ వారములో మా జీవితం యొక్క చీకటిమయమైన జీవితం నుంచి అయ్యా మమ్మల్ని విడిపించి ఆ పాపం నుండి కాపాడి ప్రభువా స్తోత్రం తన రక్తం ద్వారా పవిత్రులుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా నీ జీవము తని నీ వెలుగులో ఉందయ్యా, జీవమయ్యా. ఆ జీవమైనటువంటి వెలుగై ఆ జీవితంలో నడిపించబడటకు ప్రభువా మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దోషం నుండి పరిహరించేటకు నీ రక్తాన్ని ఆశ్రయించిన ప్రతి బిడ్డను ప్రభువా పవిత్రపరిచి నీ జీవంలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఎవరు కూడా అయోగ్యంగా తీసుకోకుండా ప్రభు స్తోత్రము తండ్రి నీ అంత భయభక్తులు కలిగి నేను వెలుగుగా ఆయన యందు విశ్వసించిన వారందరూ వెలుగు సంబంధులుగా, విధేయులుగా నడిపించబడుతున్నారని ప్రభు గ్రహించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ అందు చీకటి లేదయ్యా ప్రభు. చీకటి వారు ఉన్నవారు వెలుగు సంబంధులు కారు, వెలుగు దగ్గరికి రానని సెలవిచ్చి ఉన్నాం. ఇంకా ప్రభా మేము చీకట్లో జీవిస్తూ వెలుగు దగ్గరికి వస్తే వెలుగులో మేము ఇవ్వగలగలేమయ్యా. మేము క్షమాపణ పొందుకొని నాకు వెలుగు జీవితమే కావాలి, నాకు చీకటి బ్రతుకొద్దు, ఈ దుష్ట జీవితం వద్దు, దుర్మార్గమైన జీవితం వద్దని ప్రభా అయ్యా నేను సత్ప్రవర్తన కలిగి సత్య సంబంధిగా నేను వెలుగు సంబంధులుగా ఉండుటకు అని ప్రత్యక్షపరచబడే విధంగా దేవుని మూలంగా నేను బ్రతుకుతున్నాను, దేవుని మూలంగానే మంచితనము కలుగుతుందని అయ్యా నీ నుండే మేము అయ్యా మంచితనంలో ఎదుగుతున్నామని గ్రహించిన వారికి సంధించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రాధాన్యత పొందిన మా శరీరం ప్రాణమాత్మనికి అప్పచెబుతూ నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May the God bless you. Praise the Lord.